సో మనకు చర్చ్ ఉండేది రిఫార్మేషన్ కోసము, మనకు మంచి చెడ్డ బోధ చేయడం కోసము. అందుకు అండ్ రియల్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా మరి దేవుని పైన ఆధారపడి నడుచుకుంటూ ఉంటారు. అదే ఫాల్స్ ప్రీచర్స్ ఎవరైతే ఉంటారో నాట్ ఓన్లీ దే షేర్ ఫాల్స్ డాక్ట్రిన్, దే ఆర్ పీపుల్ ప్లీజర్స్. అది సో ఇవాళ రేపు ఎట్లా ఉన్నారు అని అంటే, వాళ్ళు ఇతరులని ఒక మబ్బులో పెట్టి లేకపోతే ఒక ఫాల్స్ హోప్ అనేది క్రియేట్ చేసి మరి యేసుప్రభు దగ్గరికి వస్తే మీ కష్టాలు తీరుతాయి, ఆర్థిక సహాయం వస్తుంది, అది ఇది ఇవన్నీ ఫాల్టీ. యేసుప్రభుని ఎందుకు తెలుసుకోవాలనంటే బైబిల్లో ఒక ఎగ్జాంపుల్ ఉంది. లాజరు అనే ఒక ఆయన ఉన్నాడు, లాజరస్ అని. మరి ధనవంతుడు అనే ఒక ఆయన ఉన్నాడు. ధనవంతుడు పేరు చెప్పలేదు కానీ యేసుప్రభు లాజరు అనేటటువంటి మనిషి పేరు మాత్రం చెప్పాడు. మరి ఆ లాజరస్ అనేట ఆయన మరి ఒళ్ళంతా కూడా పుండ్లుండి అడుక్కుంటూ ఉండేటటువంటి మనిషి, రోడ్డు పైన ఉండేటటువంటి మనిషి. ధనవంతుడి మరి ఇంటి దగ్గర ఆయన ఉన్నప్పుడు ఆయన చూసి చీదరించుకుంటూ వెళ్ళేవాడు ఎప్పుడు కూడా. ఆయన మరి చర్చ్లో కూడా చాలా హై పొజిషన్ ఉండే ఆయన, టైట్స్ ఆఫరింగ్స్ ఇచ్చేటటువంటి ఆయన ధనవంతుడు. మరి అట్లాంటిది లాజరస్ని చూసి చాలా అసహ్యంతో మరి ఈయన ఉండటం వల్ల మా ఇంటికే అసలు కలబోతూ ఉంది, ఈయన దరిదాపుల్లో ఉంటే అని ఎన్నోసార్లు చీదరించుకున్నటువంటి మనిషి. ఇద్దరు చనిపోయినప్పుడు ఈ లాజర్ అనే వ్యక్తి మరి అబ్రహాము దగ్గర ఆనుకొని, అంటే అబ్రహాము మరి రొమ్మున మరి ఆనుకొని ఆయన మరి కంఫర్ట్ అనేది పొందుతూ ఉన్నాడంట. అయితే ధనవంతుడు చనిపోయినప్పుడు ఆయన నరకంలో కాలుతూ ఉన్నాడంట. అయితే కాలుతూ ఉండి మరి లాజర్ ఏంటి అక్కడున్నాడు అనేసి చూసి, ఏ లాజర్ అని అబ్రహాం రొమ్మున ఆనుకుని ఉన్నాడేంటి అని చెప్పి, నాకు కొంచెం నీళ్ళు కావాలి, దప్పిగ్గా ఉంది, వానితో నాకు కొంచెం నీళ్ళు పంపు అని అడుగుతాడు. అడిగితే మరి నాయన అక్కడికి ఇక్కడికి చాలా గ్యాప్ ఉంది, మరి దాటలేనటువంటి పరిస్థితి, అంటే ఇక్కడ వాళ్ళు అక్కడికి రావడానికి లేదు, అక్కడ వాళ్ళు ఇక్కడికి రావడానికి లేదు అని అంటాడంట. అంటే ఇది భయంకరంగా ఉంది మరి ఈ పరిస్థితి, నా తమ్ముళ్ళు ఉన్నారు ఇంకా, వాళ్ళకి తెలీదు మంచి చెడ్డ, ఈ లాజర్ని పంపుతావా కొంచెము, వాళ్ళకి మంచి చెడ్డ చెప్పేసి వస్తాడు, లేకపోతే వాళ్ళు కూడా నా మాదిరిగా నరకంలోకి వస్తాడు అంటాడంట. అంటే అప్పుడు నాయన వాళ్ళకి ప్రాఫిట్స్ ఉన్నారు, మోషే కూడా ఉన్నాడు, అయినా కూడా వాళ్ళు నమ్మలేదు అని చెప్పాడంట. అట్లాంటిది ఈ లాజర్ మళ్ళీ చనిపోయిన వాడు మళ్ళీ బతికిపోయి చెప్పినంత మాత్రాన వాళ్ళు మారుతారని ఏం లేదు అంటాడంట. అయితే ఇది ఎవరు చెప్పారు? యేసుప్రభువే చెప్పాడు. అది ఒక పారబుల్గా చెప్పాడు, కానీ అది నిజం అయ్యుండొచ్చు కదా. ఆయన పారబుల్స్ అన్నీ కూడా ఒక కథల రూపంలో చెప్పున్నాడు. అయితే ఈ సన్నివేశం అనేది ఒకవేళ నిజమైనటువంటి సన్నివేశం అయ్యుండొచ్చు కదా. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, అది నిజమా కాదా లేకపోతే కథనే కావచ్చు, కానీ యేసుప్రభువే చెప్పాడే. యేసుప్రభు చెప్పాడు ఒకటి. రెండు, దాంట్లో మనం గమనించాల్సిన మ్యాటర్ ఏంటి అని అంటే, ఆయనకున్నటువంటి లైఫ్ ఏంటి? అడుక్కు తినేవాడు, ఉండడానికి చోటు లేదు, షెల్టర్ లేదు, మరి సరి అయినటువంటి క్లెన్లీనెస్ లేదు, సరి అయినటువంటి ఆరోగ్య పరిస్థితులు కూడా లేదు. మరి ఏదైనా క్రమ్స్ దొరికితే ఆ చెత్త ఏరుకొని తినేవాడు, నీళ్ళు కూడా ఆయనకి మరి ఇచ్చింది లేదు ఈ ధనవంతుడు. అట్లాంటి పరిస్థితిలో ఉన్నా కూడా ఆయన ఎలా బతికుండేవాడు ఒకవేళ అని మనం ఆలోచన చేస్తే, ఆయనకి ఈయనకి ఏ వ్యత్యాసం ఉండి ఈయన స్వర్గానికి వెళ్ళాడు, అంటే పరలోక రాజ్యానికి వెళ్ళాడు, ఆయన నరకానికి పోయినాడని మనం ఆలోచిస్తే అర్థమయ్యేది ఏంటంటే, అక్కడ లాజర్కి మరి ఉన్నటువంటి యాటిట్యూడ్ అని గమనించవచ్చు. ఎట్లాంటి యాటిట్యూడ్ అని అంటే, దేవునికి థ్యాంక్ఫుల్గా గ్రాటిట్యూడ్, గ్రేట్ఫుల్నెస్ ఉన్నింది. ఆయనకు దొరికిన క్రమ్స్కి అయినా కూడా ఆయన దేవా నాకు ఈ క్షణంలో నాకు నన్ను సంతృప్తిపరిచిన ఈ ఆహారంతో అని ఆయన దేవునికి దండం పెట్టుకొని తిన్నాడు ఉండిండొచ్చు. ఆయనకు దొరికిన నీళ్ళకి ఎప్పుడైనా కూడా ఆయన ఎంత ఎండలో మరి ఎంత తప్పించిపోయాడో, కానీ దొరికిన నీటి చుక్కలకి ఆయన దేవుడికి థ్యాంక్ఫుల్గా ఉండిండొచ్చు. ఆయనకిచ్చిన జీవితంలో దేవుడిని ఆయన ఆరాధించుకుని ఉండొచ్చు. ఆయన ఎప్పుడూ కూడా వేరే వాళ్ళతో పోటీ పడలేదు, లేకపోతే ఆయన కష్టంలో కానీ, లేకపోతే ఈ ధనవంతుడు వచ్చి ఆయనను చీదరించుకున్నప్పుడు, లేకపోతే తన్నినప్పుడు ఆయన ధనవంతుడిని కర్స్ చేయలేదు, వేరే వాళ్ళని దూషణ చేయలేదు, లేకపోతే శపించలేదు. కానీ ధనవంతుడు చాలా లాఫ్టీగా ఫీల్ అయ్యాడు. నేను చాలా బ్లెస్సెడ్ మ్యాన్ని, వీడిలాగా కాదు, వాని తల్లిదండ్రులు ఏం పాపం చేసినారో వీడికి ఇట్లాంటి గతి పట్టింది అని చెప్పి వాడిని ఎంతగా దూషించుంటాడు, ఎంత లాఫ్టీనెస్ ఉండేదో. కానీ ఆశ్చర్యపోతున్నాడు, అదేంటి లాజరు దేవుని దగ్గరికి వెళ్ళాడు, దేవుని రాజ్యానికి వెళ్ళాడేంటి అని చెప్పి. అంటే మనం నేర్చుకోవాల్సింది ఇక్కడ ఏంటి అని అంటే, దేవుడు ఎవరికైనా ఎట్లాంటి లైఫ్ అయినా ఇచ్చుంటాడు, అది గొప్ప పేద అని కాదు. అందుకే బైబిల్లో ఒక వాక్యం ఉంది, గాడ్ ఈజ్ గాడ్ ఓవర్ ఆల్, దట్ ఈస్ వై హీ గివ్స్ ద సన్ అండ్ ద రెయిన్ అలైక్ ఆన్ ద రిచ్ అండ్ ద పూర్ అని. అంటే ధనవంతుడికైనా దరిద్రుడికైనా దేవుడు అందరి మీద కూడా ఎండని వానని సమంగా కురిపించట్లేదా? దేవుడు అంత కరుణమయుడు. ఒకవాడు పేదవాడుగా ఉన్నాడని నువ్వు దూషణ చేయొద్దు, ఎందుకంటే వాడిని చేసింది కూడా దేవుడే అని వాక్యం, నా మాట కాదు. కాబట్టి వాక్యంలో దేవుడు మనకి ఇట్లాంటి మాటలన్నీ నేర్పించున్నాడు ఉన్నాయి. అది మనం అర్థం చేసుకొని, వాట్ ఎవర్ ద లైఫ్ దట్ వీఆర్ గివెన్, ద బాటమ్ లైన్ ఈస్ బీయింగ్ గ్రేట్ఫుల్ టు ద లైఫ్ దట్ ఈస్ గివెన్ టు అస్. అంటే జీవితము విలువైంది అని అప్పుడు దేవుడు ఇచ్చినటువంటి సందేశం. అయితే ఈరోజు ఆ జీవితాన్ని కూడా మనకు దేవుడు వెలబెట్టుకున్నది కదా.
దానికి ఒక పాయింట్ ఉంది, టు బీ గ్రేట్ఫుల్ టు గాడ్. అది మనము అర్థం చేసుకోవాలి. అట్లాంటి లైఫ్ అనేది మనం జీవించడానికి చూడాలి. అంతేగాని యేసు దగ్గరికి వస్తే కష్టాలు తీరుతాయి, ఆయన నీకు అన్నిటిని తుడుస్తాడు, నీ కంఫర్ట్ అంటే కష్టం లేనిదే కంఫర్ట్ ఎట్లా వస్తుంది? కంఫర్ట్ దేవుడు ఇవ్వాలనంటే కష్టం నీకున్నప్పుడు, దుఃఖం నీకున్నప్పుడు ఓదార్పునిస్తాడు. ధన్యతలు ఏంటి ధన్యతలు? సాత్వికులు ధన్యులు, వారు భూలోకంను స్వతంత్రించుకుందరు. భూలోకము అని అంటే లోకమంతా స్వతంత్రించుకునేది, ఆస్తులు సంపాదించుకునేది కాదు. సాత్వికంగా ఉండటం వల్ల అది మరి వాళ్ళు దే ఆర్ ఫ్రీ, స్వతంత్రంగా బతుకుతారు. ఏ రకంగా? వాళ్ళకి గ్రీడీనెస్ ఉండదు కదా, సో దే ఆర్ మెంటలీ ఫ్రీ. అది అర్థం. దుఃఖపడేవారు ధన్యులు. ఎవరు? దుఃఖపడేవాళ్ళు. దేవుడిని దుఃఖాన్ని తీసేస్తాడు, దేవుడి దగ్గరికి వస్తే ఓదార్పునిస్తాడు. దుఃఖమే లేకపోతే ఓదార్పు ఎక్కడి నుంచి వస్తుంది? దుఃఖం ఉంటేనే కదా ఓదార్పు వస్తుంది. అంటే ఫాల్స్ ప్రీచర్స్ ఏదైనా చెప్తారు. నీకు హీలింగ్, దేవుడు నీకు స్వస్థతను కలుగు చేస్తాడు. నువ్వు అది ఎంత హోప్లెస్ అయినా ఇంకా ప్రార్థన ఎవరికి చేయాలి? దేవుడికి చేయాలి చాలు. ఐ ప్రే టు ద హోలీ స్పిరిట్, ఐ ప్రే టు జీసస్, ఐ ప్రే టు గాడ్. ఏంటిదంతా? దేవుడు ఒక్కడే కదా. దేవా అని నువ్వు ప్రార్థన చేస్తే చాలు. యేసునామంలో అని నువ్వు అనకపోయినా నువ్వు చేసేది యేసు ప్రభుకే కదా. ఒకవేళ నీకు ఆ కన్విక్షన్ లేదు, యేసునామంలో అని ఎందుకు అంటున్నారు అని అంటే, వి అక్నాలెడ్జ్ వాట్ యూ హ్యావ్ డన్ ఫర్ అస్. యేసుని మనం గుర్తు చేసుకోవటం దేవుడి కోసం కాదు, మన కోసం టు రిమైండ్ అవర్ సెల్ఫ్ అబౌట్ వాట్ హీ డిడ్ ఫర్ అస్. మన కొరకు దేవుడు ఏం చేసినాడు అని చెప్పి మనం ఆలోచించుకొని దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నాం. యేసునామంలో ఆయన్ని బట్టి నన్ను క్షమించు, ఆయన్ని బట్టి నన్ను రక్షించు, ఆయన్ని బట్టి నాకు దయచేయి అని. అంటే ఏదైతే ఒకవేళ అన్డిజర్వింగ్గా ఉండి కూడా నాకు దక్కట్లేదేమో, ఆయనను బట్టి నన్ను క్షమించి, ఆయనను బట్టి నా పైన కనికరం చూపట్టి నాకు దయచేయి అని మనం అడగటం అంతే. వి రెండర్ ద వర్డ్ ఇన్ జీసస్ నేమ్ అని. ఎందుకనంటే వీఆర్ రిమైండింగ్ అవర్ సెల్ఫ్, నాట్ గాడ్. హీ ఈజ్ గాడ్, హీ హిమ్సెల్ఫ్ ఈజ్ గాడ్. సో ఇక్కడ అందరికీ ఒక పెద్ద క్వశ్చన్, ప్రార్థన ఎట్లా చేయాలి? యేసునామం అంటేనే కరెక్ట్ ప్రార్థన, లేకపోతే లేదు. ఆమెన్ అని అంటాం. ఆమెన్ అంటే ఏంది? అవునుగాక, జరుగునుగాక, నీ చిత్తమే జరుగునుగాక అంటే అల్టిమేట్గా మనం ఆమెన్ అంటుందో దేవుని చిత్తం మనల్ని మనం అప్పచెప్పుకుంటున్నాం. అంతే. నువ్వు యేసునామంలో ప్రార్థించిన, యేసుకే డైరెక్ట్గా యేసు ప్రభువా అని ప్రార్థించిన, ఎనీథింగ్ విల్ బి ఫైన్. టాక్ టు గాడ్ జెన్యున్లీ. అంతే. వేర్ షుడ్ ఐ గో? నేను ఏ చర్చ్కి వెళ్ళాలి? నేను బ్యాప్టిజం తీసుకోవాలి. మరి బ్యాప్టిజం తీసుకోకపోతే ఒకవేళ పరలోక రాజ్యానికి వెళ్ళనేమో అనేటటువంటి భయాలు ఉంటాయి. మరి సపోజ్ ఒక మనిషి చనిపోయారు, దేవుడు రాజ్యంలో చూసినాం మనని, ప్రభువా వీనికి నేను రోజు చెప్పిన బాప్తిసం తీసుకోమని, కానీ నేనే మా చర్చ్లో మాట్లాడతాను, వచ్చి బాప్తిసం తీసుకోని చెప్పిన, వీడు తీసుకోలేదే. అయినా వీడు ఎట్టున్నాడు నీ రాజ్యంలో? లేకపోతే నీ పక్కన ఎట్టు నిలుచుకోబెట్టుకున్నావు? నాకంటే ముందుగా నువ్వు అన్ని చేర్చుకున్నావు ఎలా అనుకోవేళ రేపటి దినంలో ఎవరైనా అడిగితే, ఒకవేళ దేవుడు అంటే వానికి వర్షం పడినప్పుడు నేను బాప్తిసం ఇచ్చేసిన అంటే వాట్ విల్ యూ డూ? నోవాహుకు దేవుడు ఫ్లడ్లో ఇచ్చాడంట బాప్తిసం. బైబిల్లో మాట, మన మాట కాదు. ఇంకా మరి మోషేకి రెడ్ సీలో ఇచ్చాడంట, అంటే సీని పాస్ చేసినప్పుడు. హౌ కమ్? ద బైబిల్ స్టేట్స్ దాట్ నీటి బాప్తిజం అనేది యేసు ప్రభు ద్వారా రూల్ అవుట్ చేసినాడు. సో వాటర్ బాప్తిజం అనేది అంత ఇంపార్టెంట్ సిగ్నిఫికెన్స్ దానికి లేదని జాన్ చాప్టర్ 3లో దేవుడే చెప్తున్నాడు. కానీ నీటి బాప్తిజం అనేది చాలా ఇంపార్టెంట్, అది చెయ్యాలా, ఒక క్రమ పద్ధతిలో చెయ్యాలా అనేటటువంటిది చాలా తప్పు. ఇంకా సంఘాల్లో స్ప్రింక్లింగ్ అనేది అలౌడ్ అంటే అలౌడ్, చిన్నపిల్లలకి, వృద్ధులకి, మరి సిక్గా ఉండే వాళ్ళకి చిలకరింపు ద్వారా బాప్తిజం ఇవ్వటం అనేది జరుగుతుంది. యాక్ట్ విత్ వాటర్ అదేంటి? ఇట్ ఓన్లీ సిగ్నిఫైస్ న్యూనెస్, అంతవరకే. అందులో గూఢార్థమైనది ఇంకా ఏమీ లేదు. ఆత్మలో బాప్తిజం పొందితేనే కదా ఆ కన్విక్షన్ అనేది వచ్చేది. అంటే నువ్వు తెలుసుకోవడమే బాప్తిజం పొందుకోవడం. అది ఆత్మలో బాప్తిజం అని అంటే నువ్వు దేవుడిని తెలుసుకోవడమే బాప్తిజం పొందుకోవడం. సో ఆ బాప్తిజం అనేది ఆత్మ ద్వారా నువ్వు బాప్తిజం పొందుకున్నప్పుడు అప్పుడు ఒక నూతనత్వం అనేది మనకు కలుగుతుంది. అదే ఇంపార్టెంట్ అని మనం అర్థం చేసుకోవాలి. సో మరి అట్లా కాకుండా బాప్తిజం నీటిలోనే జరగాల అన్నదానికి ఏం లేదు. మరి ఏ నీటిలో జరగాల? అది ఇక్కడ నుంచి ఇజ్రాయెల్ పోయి బాప్తిజం తీసుకుంటే పరిశుద్ధులైపోతారు. ఇంకా ఆ పరిశుద్ధుల సహవాసము బైబిల్లో ఉంది. ఏమనంటే ఇన్ ది ఎండ్ ఆఫ్ దిస్ దే విల్ కాల్ దెమ్సెల్వ్స్ as సన్ ఆఫ్ గాడ్, ఉమెన్ ఆఫ్ గాడ్. సో దానికి కూడా ఒక అర్హత అనేది ఉండాలి. చిల్డ్రన్ ఆఫ్ గాడ్ ఫైన్, దట్ ఈస్ ఫైన్. పీపుల్ ఆఫ్ గాడ్ ఫైన్. మ్యాన్ ఆఫ్ గాడ్, ఉమెన్ ఆఫ్ గాడ్, బిరుదులు ఎవరికి వాళ్ళు నిజంగా అలాంటి సాక్ష్యాన్ని పొందుకుని ఉంటే దట్ ఈస్ నథింగ్ రాంగ్. ఓకే, వీ కెన్ సీ వై
హీఈస్ కాల్డ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్. ఒక ఫిలిప్ అనేట ఒక ఆయన ఉన్నాడు మరి బైబిల్లోనే. ఆ కాంటెక్స్లో ఒక నపుంసకుడుతో ఒక కార్ట్లో ట్రావెల్ చేస్తూ ఉంటే ఆయన కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ని ఆయన అర్థం చేయించినప్పుడు, ఆయన దేవుని గురించి ప్రకటించినప్పుడు నాకు ఆ కన్విక్షన్ కలిగింది. మరి నేను బాప్తిజం తీసుకోవాలనుకుంటున్నాను అని దారిలో పోతా ఉంటే ఒక చెరువు వస్తే, మరి ఇక్కడ నీళ్ళు ఉన్నాయి కదా, ఇక్కడ బాప్తిజం ఇవ్వడానికి నీకేమైనా అభ్యంతరమా అని అంటాడు. నాకేం లేదు అని చెప్పి అక్కడ దిగి బాప్తిజం ఇవ్వటం అనేది జరుగుతుంది. అంటే ఫలానా వాటర్ బాడీ అనేది కాదు, అది రివరా, సీనా, లేకపోతే అది యోర్దానా, లేకపోతే కాదా, అదంతా అవసరం లేదు. అది నార్మల్ ట్యాంకా, ఎవరిస్తారు, అదంతా అవసరం లేదు. బట్ ఒకవేళ ఇఫ్ దెర్ ఇస్ అ సిగ్నిఫికెన్స్, ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్, you can have baptism anywhere with anybody. But if it is not possible, not to worry, you need to get baptized in the spirit. అది న్యూనెస్ని క్రియేట్ చేసేది. ఒకటి బాప్టిజం తీసుకోవద్దు అన్నట్లా వెళ్ళి తీసుకోవచ్చు వెన్ యూ హ్యావ్ దట్ ఫెసిలిటీ. ఇఫ్ యూ కెనాట్, దట్ ఈస్ ఫైన్, టాక్ టు గాడ్ అబౌట్ ఇట్. దేవుడితో మాట్లాడి, ప్రభా నన్ను గైడ్ చేయండి, మరి బాప్తిజం నాకు అవసరం అంటే అది మీరే ఇవ్వండి, ఎట్లనో మీరు దానికి నన్ను నడిపించండి అంటే దేవుడు చూసుకుంటాడు కదా, దేవుడు నడిపిస్తాడు. ఎట్లా నడిపించాలో దేవుడు చూసుకుంటాడు. అది నథింగ్ టు వరీ. ఏ చర్చ్కి వెళ్ళాలి అని అంటే దాట్ ఆల్సో గాడ్ కెన్ గైడ్ అండ్ యూ ఆర్ ద చర్చ్ అల్టిమేట్లీ. సో మనం దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగి దేవుడి దగ్గర నుంచి నేర్చుకుంటాం, మనం బ్రతకచ్చు. అదొకటి. ఇంకొకటి, ఒకవేళ బైబిల్ చదవాలా, బైబిల్ కంపల్సరీగా మరి బైబిల్ చదివితే నేనంటే బైబిల్ చదివితే, బైబిల్ అనేది ఇట్ ఈస్ అ నార్మల్ బుక్ అన్లెస్ ద వర్డ్ హ్యాస్ ఇట్స్ ఇంపాక్ట్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేవుని వాక్యము పరిపక్వత చెంది ఒక గుణాతిశయంగా మారి నీ లోపల అది వెళ్ళడవ్వే అంతవరకు అది కేవలం ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎనీ అదర్ బుక్ ఇన్ ద షెల్ఫ్ ఉంటాయి. బట్ ఇట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ when it brings life in you, when it changes you and gives you a new life. అది అంటే నువ్వు దాన్ని ఎంత అన్వయించుకుంటావో, దానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చుంటావో దాన్ని బట్టే అది దేవుని వాక్యం. లేకపోతే ఇట్స్ లైక్ అన్ని నార్మల్ బుక్. అది బైబిల్ కంపల్సరీగా చదవాలంటే నీ దగ్గర ఉండి నీ టైం ఉంటే చదువు, లేదంటే కొనుగోలు చేయగలిగే పరిస్థితి ఉంటే కొనుగోలు చేసి, లేదంటే పవర్ చేయి, లేదంటే ఫ్రీ కాపీస్ ఉంటాయి, ఎవరి దగ్గరైనా వెళ్ళి తీసుకోవచ్చు, అంతే. బైబిల్ చదవకపోతే దేవునితో సహవాసం ఉంటుందా ఉండదా? ఉంటుంది. అదే కదా మరి ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా కూడా చూపించింది. అబ్రహాంకి బైబిల్ ఉందా? మోషేకి బైబిల్ ఉందా? ఆదంకి బైబిల్ ఉందా? ఈనాక్కి బైబిల్ ఉందా? ఎవరికి ఉంది బైబిల్? యోసేపుకు ఉందా? దావీదుకు ఉందా? అంటే ధర్మశాస్త్రం ఏంటి? లా. మనం ఎవరితో ఎలా నడుచుకోవాలి, ప్రీస్ ఎలా ఉండాలి, మనం ఎలా ఉండాలి, ఎలాంటి కట్టుబాట్లు ఫాలో కావాలి, ఎలా అంటే ట్రెస్ పాస్ చేయకుండా ఉండేదానికి ఒక లాని మరి మోషే చేత రాయించడం అనేది జరిగింది. సో దట్ ఈస్ ద లా, అంతేగాని అంటే ఆ బుక్ ఆఫ్ లాని రోజు దినము మనం బైబిల్ చదువుకున్నట్టు చదువుకోవడానికి కాదు కదా. వాళ్ళందరూ కూడా దేవునితో డైరెక్ట్గా ఒక యాక్సెస్ ఉండేటటువంటి మనుషులు. ఎలా? దేవుని స్పిరిట్ ద్వారానే. వాళ్ళకి దేవుని ఆత్మ ఉండింది కాబట్టి దే టాక్డ్ అబౌట్ సాల్వేషన్. మోసెస్ రైట్స్ ద సాంగ్ ఆఫ్ సాల్వేషన్. ఎట్లా? దేవుని ఆత్మ చేత నడిపించబడి, దేవుని కనికరం చేత మనం రక్షణ పొందుకున్నామంటాడు మోషే. అట్లా అంటే దేవుడు మనకు ఎలాగైతే మనల్ని నడిపించాలో దేవుడు నడిపిస్తాడు. దేవునితో సహవాసం అనేది అది దేవుడే క్రియేట్ చేసుకుంటాడు. మనం చేయాల్సిందంతా కూడా దేవుని దగ్గరికి వెళ్ళాలా, దేవుడితో మాట్లాడాలా. దేవుడు సజీవం కలిగిన వాడు కాబట్టి ఆయన వింటాడు, మనతో కమ్యూనికేట్ చేస్తాడు. మనకు ఉండాలి ఆ రెడీనెస్ కానీ, ఆ ధైర్యం కానీ ముందు దేవుడితో మాట్లాడితే. అంటే ఈవెన్ ఎట్లా అంటే ఒకవేళ ఇప్పుడు ఈ క్షణంలో మాట్లాడితే దేవుడు మనతో మాట్లాడతాడా అనే ఒక ఆశ కలిగి, లేకపోతే ఒక అన్వేషణ కలిగి మనకు ఉండాలా, రెడీనెస్ ఉండాలా, జెన్యున్గా ఉండాలా. అప్పుడు దేవుడు ఖచ్చితంగా మాట్లాడటం అనేది జరుగుతుంది. దేవుడు ఎవరితో ఎలాగైనా మాట్లాడచ్చు. మరి ఈ పలానా సెట్ ఆఫ్ వాక్యాలు ఉన్నాయి, ఆ వాక్యాల ద్వారానే మాట్లాడితేనే దేవుడు మాట్లాడినట్టు, లేకపోతే లేదనే దానికి కాదు. ఆ వాక్యాల ద్వారా కాదు, దేవుడు ఎవరితో ఒక వాక్యం ద్వారా కావచ్చు, ఒక పాంఫ్లెట్ ద్వారా కావచ్చు, ఒక మరి అంటే కరపత్రాల ద్వారా కావచ్చు, ఒక న్యూస్ పేపర్ ద్వారా కావచ్చు, లేకపోతే ఎవరైనా జీవితం ద్వారా కావచ్చు, ఎవరైనా చెప్పే బోధ వల్ల కావచ్చు, ఎవరో ఒకరి ద్వారానో, అది మనుషుల ద్వారానైనా, పుస్తకాల ద్వారా అయినా, కరపత్రాల ద్వారా అయినా, లేదా మీడియా ద్వారా అయినా, ఎలా అయినా కూడా దేవుడు సంధించవచ్చు. అసలు ఏమీ లేకపోయినా దేవుడే ప్రత్యక్షమై ఆయన తాకిడితోనైనా మనుషులను కన్విన్స్ చేయొచ్చు. ఇవాళ రేపు మనం చాలా సాక్ష్యాలు వింటున్నాం. కొంతమందికి మిస్టికల్ వేస్లో ఒక విజన్ రూపంలో దేవుని తెలుసుకున్నారు. ఒక వాక్యంతో ఇంకొక మనిషి తెలుసుకున్నాడు. ఇంకొక మనిషి చావుబతుకులో ఉన్నప్పుడు మరి అది ఏదో ఒక ప్రశస్తమైనటువంటి తాకిడి, ఏ రూపం కాదు, ఏది కాదు, నేను దేవుని ఫీల్ అయ్యాను అండ్ ఐఎమ్ కన్విక్టెడ్ అనేటటువంటి ఒక సాక్ష్యం చెప్తున్నారు. అలా ఎందుకు చెప్తున్నారు? వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి. ఒకరితో ఒక వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాడు, అది నాతో ఒక వాక్యం ద్వారా మాట్లాడారు. మరి నాకుండేటటువంటి అన్వేషణలు. సో ఈ పలానా సెట్ ఆఫ్
క్వాలిటీస్తోనే దేవుడు మాట్లాడాలి అని ఏం లేదు. ఎలాగైనా కూడా ఒక మనిషిని సంధించవచ్చు, ఎలాగైనా కూడా ఒక మనిషిని దేవుడే కన్విక్షన్‌లోకి తీసుకొని రావచ్చు. అది దేవుని పని. మన పని అస్సలు కాదు. అది ఎవరి పని కాదు. సో అబద్ధ బోధలు, అబద్ధ ప్రవక్తలు వచ్చి ఉంటున్నారు కాబట్టి అనవసరమైన వాదనలు, తర్కణలు. సాక్ష్యం ఇచ్చదా అనే ఒక పాట ఉంటుంది. నా ఫేవరెట్ సాంగ్ అది. మల్లెలు దావీదు అనేటటువంటి ఒక అతను రాసిన పాట. దాంట్లో బోధ చేయలేను వాదములకు పోను నాకదేలా నాదుడేసు ప్రభుని గూర్చి నాకు తెలిసినంత వరకు సాక్ష్యం ఇచ్చేదా అని ఉంటుంది ఆ పాట. మన స్వామి యేసు దేవుడు అంటూ సాక్ష్యం ఇచ్చేదా. ఒక రూరల్ సాంగ్. ఇవాళ రేపు చర్చెస్లో పాడరు, బికాజ్ అది రూరల్గా సౌండ్ చేస్తుంది కాబట్టి. కానీ ఆ ప్రాంతీయ భాష అయినా, మరి ఆయన ఒకవేళ ఆయన ఎడ్యుకేటెడా అన్ఎడ్యుకేటెడా అటువంటి వ్యక్తి మరి పాట రాశాడు. చదువుకున్నవాడో లేదో కూడా తెలియదు. ఆయన ఒకవేళ ఆ పాట చెప్పున్నా మరి చదువుకున్న ఎవరైనా ఆయన పాటని రాసుండొచ్చు. వీ డోంట్ నో, ఎందుకంటే ఇట్స్ సచ్ రూరల్ సాంగ్. కానీ ఎంత చక్కటి మీనింగ్ ఉంటుందంటే అంత బాగుంటుంది. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఉంటుంది. దట్ ఈస్ ఇనఫ్. ఆ పాట ఒకసారి చదువుకోండి.